వివిధ ప్రాంతాల్లో చోరీ గురైన 52 మొబైల్ ఫోన్లను కూకట్పల్లి బాచుపల్లి పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్ల బాధితులకు స్థానికుల ఎస్సీపీ రవికిరణ్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. స్మార్ట్ ఫోన్లలో నేటి తరానికి సంబంధించిన విలువైన వ్యక్తిగత సమాచారం, డేటా నిల్వ ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ పోవడం అంటే కేవలం పరికరాన్ని కాదు, ఆ వ్యక్తి డేటాను కోల్పోవడమే అన్నారు. ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సాంకేతిక ద్వారా గుర్తించి రికవరీ చేసినట్లుగా తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారుగా 19 లక్షల రూపాయలు అందుతున్నట్టుగా అంచనా. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. దొంగతనమైన సెల్ ఫోన్లు కానీ వాటిని మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి అందులో భాగంగా మేము ఈ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 52 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసుల్లో భాగంగా ఇవి రికవరీ చేయడం జరిగింది. వీటిని కూడా మనం అందరం ఇప్పుడు బాధ్యతలకు వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టరు, మళ్ళీ బాష్పల్లి ఇన్స్పెక్టరు, మా ఎస్హెచ్ఓ గారు సుబ్బారావు గారు, అదేవిధంగా కొంతమంది మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అందులో అమృతరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఒకరు, అదేవిధంగా రవీందర్ అనే హెడ్ కానిస్టేబుల్ ఒకరు, అమరేశ్వరి అని చెప్పి ఉమెన్ కానిస్టేబుల్ కూడా, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అదేవిధంగా అజమ్ అలీ, నాగార్జున రెడ్డి, కృష్ణ, ఈ కూకట్పల్లి పిఎస్కి సంబంధించి నిరంజన్ అండ్ కనకాయ అని చెప్పి బాచుపల్లి పిఎస్కి సంబంధించి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ విషయంలో ఈ దాదాపుగా చాలా వర్త్ ప్రాపర్టీయే. ఎందుకంటే ఇందులో శాంసంగ్ మొబైల్ సంబంధించి 12 ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫోన్సే. రెడ్మీకి సంబంధించి ఒక 5 ఫోన్లు, రియల్మీకి సంబంధించి 5 ఫోన్లు, అదేవిధంగా ఓపోకి సంబంధించి